ఇదంతా ఎక్కడ ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూకి వెళ్తుంటే కూడా చాలా మంది మా వాళ్ళు అన్న ఇంటర్వ్యూస్కి వెళ్ళొద్దన్నా వాళ్ళు రెచ్చగొట్టి మిమ్మల్ని లేనిపోని మాట్లాడిస్తారంటే నా ఎథిక్స్ నాకు తెలుసు, నా బాడీ నాకు ఉంది, నా పరిధిలో నేను ఉంటా. వాళ్ళు ఏంటంటే క్రైస్తవ్యాన్ని మేము గెలిపించాలనేటువంటి మంచి ఆలోచనలో ఉన్నారు. ఆ టైంలో ఉద్రేకంలో ఏంటంటే ఓవర్ బియాండ్ లిమిట్స్ మాట్లాడేయటం వల్ల ఈరోజు అజయ్ బాబు లోపల ఉన్నాడు. అదేం తప్పేం కాదు. ప్రశ్నని ప్రస్తావించటము మతపరమైన దాని కోసం మాట్లాడినప్పుడు ఆ ఉద్రేకంలో టకటక ఫ్లోలో చెప్పేసినప్పుడు ఇవి కట్ చేసి యూట్యూబ్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ అయినప్పుడు హైందవులకు కానీ హైందవుల మత గురువులకు కానీ కోపం వచ్చి ఇలాంటి కేసులు ఫైల్ చేస్తున్నారు. ఇది ఆయన తప్పని నేను చెప్పను, ప్రశ్న అడిగే వాళ్ళ తప్పంట నేను. అంటే మా మీద వేస్తున్నారు మీరు. అవును, మతపరమైనటువంటి ప్రశ్నలు మీరు లేవనెత్తకూడదు. ఇప్పుడు నేను వచ్చాను, నేను ఎవరిని? అభినయ్ దర్శన్ ఈజ్ ఎ పాస్టర్. మీరు దేశం కోసం అడగండి, నా కోసం అడగండి, మనుషుల కోసం అడగండి, నా దేవుని కోసం అడగండి, నేను చెప్తాను. అంతే తప్ప ఇతర మతం కోసం నా అభిప్రాయం అడిగితే నేను చెప్పు, నాకేం అవసరం? వాళ్ళ గ్రంథాలు నేను చదవను. మీరు ఎక్కడ దూషించారు ఇతర మతం? సమస్య లేదు, చెక్ చేసుకోండి. భవిష్యత్తులో కూడా పాస్ట్ లో లేదు, ప్రెసెంట్ లో లేదు, ఫ్యూచర్ లో లేదు. చచ్చిపోయిన వరకు నేను ఎవరి కోసం కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు? నేను అంతే, నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, నాకు కొన్ని బార్డర్స్ ఉన్నాయి. నా సిద్ధాంతం అది కాదు. దేనికోసం పనిచేస్తున్నాడు అభినయ్ గారు అని అంటే ఏం చెప్తారు? న్యాయ పోరాటం చేస్తున్నాను. నేను సిపిఎఫ్ ఫౌండర్ని. క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నాది.